खासिद हिंद टीवी न्यूज चैनल में आप सभी का खैर मकदम है। साउथ वेस्ट जोन के एडिशनल डीसीपी मोहम्मद अशफाक ने आसिफ नगर इंस्पेक्टर जी वेंकटेश्वरुलु के साथ आसिफ नगर पुलिस स्टेशन हदूद में गणेश मंडपम बुतों का दौरा किया और मुनासिब हिदायत दी गई। मुंतजमीन के साथ बातचीत की। आइए नाज़रीन देखें हमारे नुमाइंदे रहमत खान की ये रिपोर्ट। खासिद हिंद टीवी न्यूज चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। नमस्कार आने वाले इंचार्ज सेक्टर అవు బాబు బయట నుంచి వచ్చి ఫోర్స్ వచ్చింది కదా వాళ్ళు కూడా పరిచయం చేస్తే అయిపోతుంది. ఇక్కడ కూడా ఫోటో నువ్వేనా అప్లై చేసిన నా ఫోన్ బాబు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎట్లా తీసుకోపోతే టస్కర్ లో ఇది టోచర్ అంటే అది ట్రాక్టర్ అది మోటార్ నుంచి నడుస్తుందా? మోటార్ ద్వారా చిన్నది దాంట్లో ఎందుకంటే ఇక్కడ హైట్ ఎక్కువ సార్ పవర్ తీగలు ఉన్నాయని తీగలు ఉన్నాయా గ్రౌండ్ లో ఉంటుంది. యాక్చువల్ గా 4-5 ఫీట్స్ ఉంటాయి సార్. యాక్చువల్ గా హైట్ ఫస్ట్ వచ్చేసరికి 5 ఫీట్స్ ఆల్రెడీ ఉంటుంది. టైరు అంత ఎక్కేదానికి ఇది ఇంకా ఉండడానికి ఇంకా తగ్గుతుంది. పైన ఏం టచ్ కాదు. నువ్వు పైకి పెట్టేస్తే నైట్ పూట నువ్వు 10:30కి తీసేస్తే మొత్తం పాపం పబ్లిక్ అంతా వైర్లన్నీ కట్ చేసి అనుకో అందరికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు టోచెన్ 70 మీరు టోచెనే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పినాము కింద టోచెన్ తీసుకున్నాం అనుకో మీరు బయటకు పోయిన తర్వాత మెయిన్ రోడ్ లో వెళ్ళిన తర్వాత బండి ఎక్కండి క్రైమ్ పెడతాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్తా సార్ చెప్తా అది కూడా ఎట్లా తీస్తారు? అది టస్కర్ వస్తుందా? లేదు అది చెప్పినాం సార్. టస్కర్ కాదు సార్, అది చూడు ఏమైనా ఇబ్బంది టస్కర్ పెట్టుకొని పోయినా ఎందుకంటే లేట్ అవర్స్ అవుతుంది. లేట్ అయితే మొత్తం వైర్లు కట్ చేసుకుంటూ పోవాలంటే నైట్ 9-10 తర్వాత వస్తాయి సార్ బయటికి. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఇక్కడ నుంచి ఆడదాకా గల్లీ అంతా కట్ చేయాలంటే ఎక్కడ బాబు ఇప్పుడు ఇక్కడ డ్యూటీ మీద ఏం పేరు? చంద్రకాంత్. ముగ్గురు ఇచ్చినాం సార్. వీళ్ళకి ఒక్కొక్కరికి 2 ఐడియాల్స్ ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి 2 ఎంబడి ఎవరున్నారు బాబు? ఏ ఐడియాస్ చూసుకుంటారు మీరు? ఐదా తిరుగుతూ ఉండాలి. ఇక్కడ అవసరం ఉంటే ఒక పీసీని కూడా అక్కడ పెట్టండి. ఏమైనా కాంప్లికేటెడ్ ఉంటే పీసీని అక్కడే పెట్టండి. మీకు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు? 5 వస్తున్నాం సార్. 5 వస్తున్నాం సార్. 1 వరకు ఉంటున్నాం. అంతా క్లోజ్ చేసి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నైట్ ఎవరైనా ఉంటున్నారా? నైట్ వీళ్ళు మీరు
ఈయన ఆర్గనైజర్ మనకు ఇక్కడ బయట అవసరం లేదు కదా. ఓకే, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? ఏ రోజు వస్తారు మీరు? సండే రోజు. తొందరగా చేయండి, అర్థమైందా? లేట్ అవుతుంది, అన్ని ఇప్పుడు ట్రైనింగ్ లో ఉంది. రేపు ప్రోగ్రామ్ ఉంది, రేపు వెళ్తున్నాము. పాసింగ్ అవుట్ పరేడ్ ఉన్నదా? ఎక్కడ పాసింగ్ అవుట్? అప్పర్ జంక్షన్ లో ఉన్నదా? ఇప్పుడు ఏ బ్యాచ్ ఇప్పుడు నడిచేది? 2021 సార్. అట్లా ఎప్పుడు రిక్రూట్ అయిందా వీళ్ళు? అయిపోయింది కూడా. కొడుకు కానిస్టేబుల్ లందరోజ్ పిఎస్. చలో पुलिस फैमिली अన్నట్టు. आज मैं गणेश आइडल्स आसिफ नगर के एरिया में विजिट करने के लिए निकला. हमारे साथ इंस्पेक्टर आसिफ नगर भी है और उनका पूरा स्टाफ भी है. जेबाबाग में आज आइडल को विजिट करा और उनके ऑर्गेनाइजर बबलू से भी बात करा. कुछ उन लोगों को कुछ प्रॉब्लम नहीं है और उसमें जो ज़रूरी हिदायत है हमारे पोस्टर्स पुलिस की तरफ से एक पोस्टर गणेश मंडप में लगाया गया है जो उसमें क्या क्या एहतियात बरतने की ज़रूरत है और एक छोटी बुक भी दिया गया है उसमें क्या एहतियात करना बोल के. दो चीज़ें हमारी पुलिस की तरफ से ये मंडपम में दिया गया है, उसको वो फॉलो करने के लिए मैं उनको हिदायत दिया. और इस मौके पर मैं तमाम आवाम को गणेश चौथी की मुबारकबाद भी देता हूँ. और ये गणेश चौथी जब ये 17 तारीख को जो मेन पोजीशन है, ये दो गाइडल्स भी 17 तारीख को जाने वाले हैं, उनको भी मैं एक हिदायत दिया कि जो ज़रूरी हिदायत और वो जो प्रिकॉशन जो लेना है इलेक्ट्रिसिटी के और लारी पे जाते खुद बच्चों को करीब में नहीं आ जैसा वैसा कुछ पूरे हिदायत दिया और वो भी वो लोग कोऑपरेट करते बोले. और मैं तमाम मुस्लिम आवाम को भी और अपने हिंदू आवाम को भी मैं एक दूसरे को कोऑपरेशन करते हुए इस ईद को त्यौहार को अच्छा खुशी से मनाने के लिए मैं गुजारिश करता हूँ.